లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనేసి అందరికీ చెప్తున్నారా? లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఓకే. మరి అది సేవింగ్స్ కోసం తీసుకున్నారా? ఇన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకున్నారా? రిస్క్ కవరేజ్ కోసం తీసుకున్నారా? ఒకసారి ఆలోచించారా? ఒక నిమిషం టైం తీసుకొని ఆలోచించండి. మీరు రిస్క్ కవరేజ్ కోసం తీసుకున్నారా? టాక్స్ సేవింగ్ కోసం తీసుకున్నారా? లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకున్నారా? దీంట్లో సరైన ఆన్సర్ నేను చెప్తున్న ఈ వీడియోలో ఉంది చూడండి. మీరు ఇన్సూరెన్స్ అన్నది రిస్క్ కవరేజ్. అంటే మీకేదైనా ప్రాణహాని జరిగితే రిస్క్ అంటే ప్రాణహాని. మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి ఇంత ఫిక్స్డ్ అమౌంట్ నా ఫ్యామిలీకి అందజేయండి అని మీరు ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలతో. సో మీరు చేయాల్సింది ఇన్సూరెన్స్‌లో రిస్క్ కవర్‌కి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. టాక్స్ సేవింగ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అది రిస్క్ కవర్ వచ్చి మీకు టాక్స్ సేవింగ్ వస్తే అది ఓకే. బట్ ప్యూర్లీ ట్యాక్స్ సేవింగ్ కోసం మీరేదో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారంటే మాత్రం అది తప్పు. ఇంకోటి ఇన్వెస్ట్‌మెంట్‌ని, ఇన్సూరెన్స్‌ని కలపకండి. ఇది రిస్క్ కవర్. దీనిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ రోజు సెబీ ఎన్నో వెహికల్స్ ఫైనాన్షియల్ యూనివర్స్‌లో మీకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీ డబ్బుని మల్టిప్లై చేయనీకి. సో ఇలాంటి టైంలో మీరు ఇన్సూరెన్స్‌లో లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎస్పెషల్లీ చాలా మిస్సెల్ ప్రోడక్ట్ అండి ఇది. దీంట్లో మీకు సేవింగ్స్‌కి గానీ, ఇన్వెస్ట్‌మెంట్‌కి గానీ ఇన్సూరెన్స్ ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మంచిది కాదు. మరిన్ని ఫ్యూచరిస్టిక్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇన్సూరెన్స్‌తో పాటు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ చేయనీకి మీరు కింద ఇచ్చిన లింక్‌తో వెల్తీలో రిజిస్టర్ అయ్యి సైన్ అప్ చేయండి. మీకు అన్నీ దొరుకుతాయి. ఒకటే ప్లాట్‌ఫామ్‌లో అన్నీ ఉంటాయి. థాంక్ యూ.